ఒక నువ్వు ఊడిగం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరినీ మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు? ఆ మాస్క్ని తీసుకొచ్చాను. ఎన్ని గట్స్ ఉండాలి? ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి రాష్ట్రంలో? యు ఆన్సర్. ఈ మధ్య కాలంలోనే మొన్న గతంలో తను ముఖ్యమంత్రిగా ఉండగాను లేదా అంతకుముందు కొంచెం ముందు ఎప్పుడో తెలియదు కానీ ఇటీవల కాలంలోనే తను కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు. తను కూడా ఆయనతో ఫోటోలు కూడా దిగాడు. తను కూడా ఆయనతో మంతనాలు జరిపాడు అనే పార్టీ తలకాయలో అది తట్టదా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈయన చంద్రబాబు గారే కదా, ఆయన స్వరూపానంద గారే అనుకుంటా, ఆయనే కదా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మరి ఇక్కడ ఎక్కడో కలిశారు. పక్కన వేరే నాయకులునే పాపం వాళ్ళు ఎవరు అనట్లే కాబట్టి నేను వాళ్ళ గురించి ప్రస్తావించట్లే. ఇక్కడ మన ఆయన వియంకులు బావమరిది, ఇప్పుడు కిరీటం పెట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, ఇంకా ఈయన యనమల రామకృష్ణ గారు, ఇవన్నీ ఇప్పటికే సోషల్ మీడియాలో మీరు చూసింటారు. పాపం ఈయన లేరు. శివప్రసాద్ గారు, సరే ఇంక ఈయన మురళీమోహన్ గారు, ఈయన రామ్మోహన్ గారు అంట. వీళ్ళు పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆయన స్వరూపానంద స్వామి గారి గురించి కొన్ని కామెంట్స్ చేశారు. దొంగ స్వామి, క్షుద్ర పూజలు. మరి ఏ క్షుద్ర పూజల కోసం ఈయన పోయినారు? ఏ దొంగ వీటిని వాటాల కోసం ఈయన వెళ్ళారు? మరి ఆ రోజేమో మంచి స్వామి, ఈరోజు దొంగ స్వామి అయిపోయినాడా?